అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో పెద్ద ముందడుగు వేయనుంది. SSLV D3 రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. మరి కాసేపట్లో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగం జరగనుంది. చెన్నైకి చెందిన స్టార్టప్ స్పేస్ రిక్షా 175 కిలోల ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం EOS-8 ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పెలోడ్ మిడ్ వేవ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. ఈ ఉపగ్రహాన్ని SSLV రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. మొదటిసారి SSLV ప్రయోగం 2022లో జరిగింది. అయితే అది విజయవంతం కాలేదు. తర్వాత 2023 ఫిబ్రవరిలో రెండోసారి చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఇప్పుడు ఇది మూడోది. ఈ ప్రయోగం విజయవంతమైతే SSLVని వాణిజ్యపరంగా మరింత మెరుగైన రీతిలో ఉపయోగించుకోవచ్చని ఇస్రో భావిస్తుంది. కొత్త సాంకేతికతలను సిద్ధం చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్న ఇస్రో రాకెట్లను ప్రయోగిస్తూ అంతరిక్ష రంగంలో వరుసగా విజయాలు సాధిస్తుంది. EOS-08, a microsatellite realized by ISRO. The launch will be at 9:17 a.m. morning. That is the nominal lift-off time with a window of 1 hour. And the satellite will be injected in a 475-kilometer orbit by SSLV. This is the third development flight of the SSLV now. And the satellite is a very new satellite designed and developed for the future with the three important payloads. And along with that, we have a small commercial satellite, also being launched. So I came here today to seek the blessing of Changalamma Devi for the success of the mission. So I thank you for. అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ముందడుగు వేయనుంది. SSLV D3 రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. వరలక్ష్మి, మరి కాసేపట్లోనే ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగం నింగిలోకి దూసుకుపోనుంది. SSLV D3 రాకెట్ సరిగ్గా 9:17 ఈ రోజు ఉదయం రాకెట్ ఇస్రో అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏదైతే శ్రీహరికోటలో ఉందో అక్కడ నుంచి ప్రయోగించనున్నారు శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించి ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ శాటిలైట్ భూ పరిశీలనకు ఉపయోగపడుతుందని ఇస్రో చైర్మన్ తెలియజేశారు. SSLV సిరీస్ లో ఇది ఆఖరి డెవలప్మెంట్ శాటిలైట్ అని కూడా సోమనాథ్ వెల్లడించారు. ఇప్పటికి 3 సార్లు దీనికి సంబంధించి కూడా ప్రయోగం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొట్టమొదటిసారిగా 2022 ఆగస్టు 7వ తేదీన ఇస్రో ఈ శాటిలైట్ ప్రయోగిస్తే అప్పట్లో విఫలమైంది. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 10న రెండోసారి చేసిన ప్రయోగం అయితే విజయవంతమైంది. ఇది మూడోసారి ఇది చేస్తున్నారు. భూ ఉపరితలానికి సంబంధించి కూడా అన్ని కోణాల్లో శాస్త్రవేత్తలు ఈ శాటిలైట్ సహకారంతో పరిశీలన కూడా జరుపుతారు. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే శాస్త్రవేత్తలు అంతా కూడా రెడీగా ఉన్నారు. మరికొన్ని క్షణాల్లోనే ఆ ఉత్కంఠతకు తెర పడనుంది. దీనికి సంబంధించి విజయవంతం అవ్వాలని ఇప్పటికే తిరుమల శ్రీవారిని నమూనా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాళహస్తి ఆలయంలో పూజలు చేశారు. అలాగే సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయంలో కూడా ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇతర శాస్త్రవేత్తలు వెళ్లి పూజలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ఏడాది మరిన్ని ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు ఇస్రో చేపట్టనుంది. ఈ ఏడాదిలో PSLV, GSLV, MK3, LV-M3 రాకెట్ ప్రయోగాల ద్వారా నింగిలోకి ఈ రాకెట్లను కూడా ప్రయోగించనున్నారు. అలాగే మరిన్ని ప్రయోగాలకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ప్రయోగించనున్న ఈ రాకెట్ పూర్తయితే దీనివల్ల ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉంటాయని చెప్పి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా మరి కాసేపట్లోనే కొద్ది క్షణాల్లోనే నింగిలోకి ఈ SSLV D3 రాకెట్ దూసుకుపోనుంది. దీనికోసం ఉత్కంఠగా శాస్త్రవేత్తలు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ.